వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఈరోజు మనం పోక్సో యాక్ట్ 2012 గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేషనల్ క్రైమ్ రికార్డ్ 2022 ప్రకారం మహారాష్ట్రలో ఎక్కువ చిల్డ్రన్‌పై క్రైమ్ నమోదైనట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ పోక్సో యాక్ట్ క్రిమినల్ లా కిందకి వస్తుంది. ఇది ఎందుకు తయారు చేశారంటే పిల్లల మీద సెక్సువల్ అఫెన్సెస్ తగ్గించడానికి, పిల్లల మీద సెక్సువల్ అఫెన్స్ చేసే వారికి ఎలాంటి శిక్షలు విధించాలో అన్నీ కూడా ఈ పోక్సో యాక్ట్‌లో ఉంటాయి. ఇవి అంతేగాకుండా పిల్లల మీద సెక్షువల్ అఫెన్స్ జరగకుండా ఎలాంటి ప్రొటెక్షన్ చేయాలి అన్న దాని కోసం పోక్సో యాక్ట్ తీసుకురావడం జరిగింది. పోక్సో యాక్ట్ రాకముందు కొన్ని ఆర్టికల్స్, సెక్షన్స్ ద్వారా వీటికి సంబంధించి పనిష్మెంట్ వేసేవారు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 39, సెక్షన్ 375 ఐపీసీ, 376 ఐపీసీ, 354 ఐపీసీ, 509 ఐపీసీ ఇలాంటి సెక్షన్ల కింద పనిష్మెంట్ ఇచ్చేవారు. ఇక్కడ చైల్డ్ అంటే ఎవరైనా 18 ఉంటారో వారిని మనం చైల్డ్‌గా చెప్పవచ్చు. ఈ యాక్ట్ రావడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే సెక్సువల్ అజాల్ట్, సెక్షువల్ హరాస్మెంట్, పోర్నోగ్రఫీ, అన్‌న్యాచురల్ టచ్ ఇలాంటివన్నీ చిల్డ్రన్స్ మీద తగ్గించడాని కోసం ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్‌లో మొత్తం 46 సెక్షన్స్ ఉన్నాయి. నవంబర్ 14, 2012న ఇది అమల్లోకి వచ్చింది. 2019లో కొన్ని అమెండ్‌మెంట్ జరిగాయి. ఈ యాక్ట్ ద్వారా చైల్డ్ యొక్క ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయరు. సెక్షన్ 1లో షార్ట్ టైటిల్ గురించి ఉంటుంది. సెక్షన్ 1లో షార్ట్ టైటిల్ అంటే ఏమిటంటే ప్రొటెక్షన్ చిల్డ్రన్ ఫ్రమ్ సెవరల్ అఫెన్సెస్. ఇది ఇండియా అంతా కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 2 డెఫినిషన్ ఉంటుంది. సెక్షన్ 2సి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్, పోలీస్‌ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సెక్షన్ 2డి చైల్డ్ అంటే ఎవరో కూడా చెప్తుంది. సెక్షన్ 2డిఏ ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ పిల్లల్లో పోర్నోగ్రఫీ, న్యూడ్ వీడియోస్, సెక్షువల్ పార్టిసిపేషన్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ కిందకి వస్తుందని ఈ సెక్షన్ చెప్తుంది. డిజిటల్ కంప్యూటర్ జనరేషన్, నెక్స్ట్ ఫోటో మార్ఫింగ్ అన్నీ కూడా ఇలాంటి ఈ సెక్షన్ కింద వస్తాయి. వారు ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. నెక్స్ట్ సెక్షన్ 2హెచ్ రిలిజియన్ ఇన్స్టిట్యూట్ గురించి అంటే ఏమిటి అనేది ఈ సెక్షన్ చెప్తుంది. టెంపుల్, చర్చ్, మసీద్, గురుద్వారా ఇవన్నీ కూడా రిలిజియన్ ఇన్స్టిట్యూట్ కింద వస్తుందని ఈ సెక్షన్ చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 3 పెనిట్రేటివ్ సెక్షువల్ అజాల్ట్ అండ్ ఒక పర్సన్ తన పీనస్‌ను చైల్డ్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ లైక్ వెజినా, యూటరస్, మౌత్ ఇంకా ఎక్కడైనా కూడా తన బాడీలోకి ఇన్సర్ట్ చేసినట్లయితే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇలా చేయడం ఇలా చేయడమే కాకుండా ఏదైనా ఆబ్జెక్ట్ ఉపయోగించి పెనిట్రేట్ చేసినా కూడా సెక్షువల్ అజాల్ట్ కిందకే వస్తుందనమాట. ఇక్కడ ఆ పర్సన్ చేసిన పనిని ఎవరైనా కూడా మ్యానిపులేట్ చేసి చేయించినా అంటే ఆ పర్సన్ చేసినా, ఎవరితోన్నా మ్యానిపులేట్ చేయించినా, బలవంతంగా చేయించినా, చైల్డ్‌ని బలవంతం పెట్టినా కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. సెక్షన్ 4 పనిష్మెంట్ ఫర్ పెనిట్రేటివ్ సెక్షువల్ అజాల్ట్ చేస్తే శిక్ష ఎంత పడుతుందో ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 5 బిలో 12 ఇయర్స్ చైల్డ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. పబ్లిక్ ప్లేస్‌లో చైల్డ్‌ని న్యూడ్ చేసినా కూడా ఈ సెక్షన్ 5 ఇన్వాల్వ్ అవుతుంది. సెక్షన్ 6 పనిష్మెంట్ అగ్రీవ్డ్ సెక్షువల్ పెనిట్రేటివ్ అజాల్ట్ గురించి చెప్తుంది. 20 సంవత్సరాలకు తగ్గకుండా లైఫ్ వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఆ తప్పు చేస్తారో వారు చనిపోయేంత వరకు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. సెక్షన్ 7 ఎవరైనా పర్సన్ చైల్డ్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ లైక్ వెజినా, యూటరస్, యానస్, బ్రెస్ట్ చైల్డ్ టచ్ చేసినా, చైల్డ్‌ని ఆ పర్సన్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయమని ఫోర్స్ చేసినా కూడా పెనిట్రేషన్ జరగకపోయినా ఇటువంటి సెక్షన్ సెక్షువల్ అజాల్ట్ కిందే వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 8 పనిష్మెంట్ ఫర్ సెక్షువల్ అజాల్ట్